ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచాలంటూ దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సదరు పిటిషన్లను లగ్జరీ పిటిషన్ అంటూ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. దేశంలో కోట్లాది మంది తాగునీరుకు నోచుకోవటం లేదని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో నీళ్ల బాటిళ్ల నాణ్యతకు సంబంధించి పిటిషన్ వేయటం సరికాదని సుప్రీంకోర్టు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. నీళ్ల బాటిళ్లకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీళ్ల బాటిళ్లకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కొంతమంది సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సదరు రిట్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా పిటిషన్దారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు సదరు పిటిషన్ను లగ్జరీ పిటిషన్ అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా దేశంలోని లక్షలాది గ్రామాల పరిస్థితిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. లక్షలాది గ్రామాల్లో ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా అందడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. బిందెడు నీళ్ల కోసం గ్రామీణ మహిళలు మైళ్ల దూరం నడుస్తూ వెళ్లే సందర్భాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు మైళ్ల దూరం నడిచినప్పటికీ గుంతల్లో నీరే గ్రామీణ ప్రాంత ప్రజలకు లభ్యమవుతున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. శుద్ధి చేసిన జలాలకు గ్రామీణ ప్రాంత ప్రజలు నోచుకోవడం లేదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు ఇటువంటి దారుణమైన పరిస్థితులుంటే మరోవైపు నీళ్ల బాటిళ్లకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అంతేకాదు ఇది అర్బన్ రిచ్ మనస్తత్వంలో వేసిన పిటిషన్ అని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతిమంగా సదరు రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు నీళ్లకు అంతర్జాతీయ ప్రమాణాలు అనేది ఇప్పటికీ విదేశాలకు మాత్రమే వర్తించే అంశమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో అమలవుతున్న మార్గదర్శకాలను ఇప్పటికిప్పుడు భారత్లో ప్రవేశపెట్టగలమా అనే విషయాన్ని పిటిషన్దారులు ఆలోచించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. పిటిషన్దారులు మొదట భారత్లోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా మహాత్ముడి ప్రస్తావన కూడా సుప్రీంకోర్టు తీసుకువచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ మన దేశానికి వచ్చినప్పుడు అనేక మారుమూల ప్రాంతాల్లో ఆయన పర్యటించిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్దారులు కూడా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించాలని సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అంతేకాదు అక్కడి ప్రజలు తాగునీటి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా పిటిషన్దారులు గమనించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏది ఏమైనా తాగునీటి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సుప్రీంకోర్టు పేర్కొనడం విశేషం.